హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేము ఈ వీకెండ్ డిమార్ట్కి వెళ్ళామన్నమాట. బట్టల షాపింగ్, ఇంకో వేరే షాపింగ్కి వెళ్తే మనకు ఏం అవసరమైతే ఆ వస్తువే కొనుక్కుంటామేమో, కానీ డిమార్ట్కి వెళ్తే మాత్రం మనకి అవసరమైనవి, అనవసరమైనవి, ఖర్చు లేనివి, ఖర్చు ఉన్నవి, పిల్లలు ఏడిస్తే తీపించేవి, మన వైఫ్ కావాలనేవి, హస్బెండ్కి అవసరమైతే కొనుక్కుండేవి, ఇంకా పక్క వాళ్ళ కోసం బాబోయ్ ఎన్నున్నా అలా డేర్ చేసి డిమార్ట్లోకి ప్రవేశించామన్నమాట. ఇంకా మా బాబు ఊరుకుంటాడా? అవి కావాలి, ఇవి కావాలి. ఫస్ట్ స్టార్టింగ్ 5 minutes ఏమో నిద్రపోయాడు. నిద్ర లేచాక చూడండి ఇంకా రచ్చే అనమాట. బొమ్మల సెక్షన్లోకి వెళ్ళాము. బొమ్మల సెక్షన్లోకి వెళ్తే ఇంకా పిల్లలు ఊరుకుంటారా ఏంటి? చెడా మడా తడా పడా అడా ఇడా ఎడా అడా అయిపోతుందన్నమాట. నేనైతే నాకు వంటింట్లోకి కావాల్సిన కిరాణా సరుకులని నింపేశాను. ఇక మా ఆయన చూడండి, చిన్నపిల్లల్లాగా క్రికెట్ గుర్తొచ్చేసిందేమో, పాత రోజుల్లాగా బ్యాట్ తీసుకొని ఆడుతూ ఉంటున్నాడు డిమార్ట్లో. మా ఆయన ప్రాక్టీస్ చేయడమే కాక అక్కడ మా డుమ్ముగాని కూడా గెలుపుతున్నాడు, రా ఆడదాం క్రికెట్ అని. వాడు చూడండి బాల్ ఏమంటున్నాడు, బాల్ కొడతాను అన్నట్టు ఎక్స్పోజ్ చేస్తున్నాడు వాడు అక్కడ. ఒకటి కాదండి, ఒకసారి ఈ బొమ్మ అంటాడు, ఒకసారి ఆ బొమ్మ అంటాడు. చైర్ అయితే ఇంక వదలలేదు తెలుసా. చైర్లో కూర్చొని బాల్ వేస్తూ ఉంటాడు, గోల్ వేస్తూ ఉంటాడు. రారా ఎంత మొత్తుకున్నా రాడే. మా ఆయన ఏదైనా కొనుక్కుంటానంటే అయ్యో అసలు రెస్పాండ్ అవ్వడే. నాకు చెప్పడానికి కూడా అసలు కుదరదు. ఫస్ట్ నో అనే వస్తుందన్నమాట. అయినా ఎందుకులేండి అనవసరంగా కొనేది కదా. మన ఇంట్లో బట్టలే ములుగుతూ ఉంటాయి కబోర్డ్స్లో, బీరువాళ్ళు. మళ్ళీ ఇది కాక మనం అన్ని కొనేస్తాం, ఉన్న వేసుకుంటే చాలండి. ఇంకా ఫైనల్గా మా బాబుని కన్విన్స్ చేసి ఆ బొమ్మల దగ్గర నుంచి లాక్కొని పీక్కొని రావడానికి టైం అయిపోయిందనమాట. అక్కడే టైం అంతా అయిపోయింది. చూడండి మా బాస్కెట్, మా ట్రాలీ ఎంత నిండిపోయిందో, ఫుల్ అయిందో. బిల్ ఎంత చూస్తారా? చూడండి ఇంత అయింది బిల్లు. ఎంత ఖర్చులు పెరిగిపోయాయో కదా. అసలు సగటు మానవుడు బతకాలంటే ఎంత కష్టంగా ఉందో ఈ ప్రపంచంలో ఇప్పుడు ఈ జనరేషన్. ఇంకొకటి చెప్పాలండో, ఏంటి తిను తమ్నైల్లో పరుగు పోయిందని చెప్పింది, ఇప్పుడేం చెప్పలేదు అనుకుంటున్నారా? ఏం చెప్తారులేండి నా బాధ. మా డుంబుకి మేము ప్యాంపర్స్ వేయము. సో అక్కడికి వెళ్తానే పాట్ని కూర్చున్నాడు, అదే లెట్రిన్ కూర్చునేసాడు. అక్కడంతా క్లీన్ చేసి మేము వైప్స్ యూజ్ చేస్తాము. బయటకు వెళ్తే వైప్స్, డ్రాయరు ఎక్స్ట్రా పెట్టుకుంటామండి. వాడు ఎక్కడికైనా లెట్రిన్ కూర్చుంటే అక్కడ క్లీన్ చేసి ఇంకా డ్రాయర్ మార్చేసి కవర్స్ కూడా మెయింటైన్ చేస్తాము. ప్యాంపర్ చాలా వరకు అవాయిడ్ చేస్తాము. తనకి అలవాట్లు వచ్చినప్పటి నుంచి బాబుకి ఏడ్ చేస్తాడనమాట, వేస్తే కూడా తనకి పడలేదు. సో మేము ఇలాగే చేస్తామన్నమాట. అలా లెట్రిన్ కూర్చొని అక్కడ పరుగు తీసేసాడండి బాబో. ఆగండి అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. నా ఉమెన్ స్నేహితులారా, మీ వారు కూడా డిమార్ట్కి షాపింగ్కి వెళ్తే మీకేమైనా డ్రెస్, శారీ కావాలంటే తీపిస్తారా లేదా? కామెంట్ చేయండి ప్లీజ్. బాయ్. ఓకేనండి, ఫైనల్గా మా బాబుకి ఐస్ క్రీమ్ తినిపించి అక్కడి నుంచి పరార్.